మీ ఇంట్లో పావును పెంచుతున్నావా? ఇంత కొద్ది అలా దాంట్లో అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి అంటే మరి పెరుగుతుంది కదా. పాలు నీళ్ళు తాగదు. మరి ఏం తింటది? వస్తుంది అందులో ఉంటుంది వెళ్ళిపోతుంది. వస్తుంది అందులో ఉంటుంది వెళ్ళిపోతుంది. మా నాయనే కందులు వంట చేస్తుంటే కందులు వెళ్ళి వచ్చేసింది. కాలాలు వెళ్ళి కందులు ఏదో కుక్క పిల్ల వచ్చింది, మేక పిల్ల వచ్చింది అన్నట్టు చెప్తున్నాడు తాత. పావును పట్టుకొని పాలై పోస్తే తాగట్లేదా? డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సింది. మరి ఏం తింటది? అది అక్కడ పైన వేసుకొని వస్తుంది. వచ్చి నేను కనిపెట్టుకుంటుంది అది పడుకుంటుంది 12 సంవత్సరాల నుంచి. అందరూ మనం వేసేసిన తిందో అందరు గుడ్లు వేస్తే గుడ్డు మీద బొరుతాం తోసేది పెట్టి నీ మీదకి తోసేస్తుందా? తోసేది. అవునైనా పాము ఉన్న ప్లేస్ లో మనం జాగ్రత్తగా ఉండాలి. నేనేంటి నువ్వు స్టోరీ ఇప్పుడు వస్తుంది ఏంటి? పాము ఏ టైంకి వస్తుంది? అదే టైం ఏ రాత్రి మీద వస్తుంటుంది. మనకే ఉంటే చూస్తా లేకపోతే లేదు. కొంచెం కనిపెట్టరా. పేరేమని పెట్టావా దానికి? పేరేమని పెట్టావా? ఇంట్లో ఎంత మంది ఉంటారు? పాము చూసుకొని ఇంటికి ఉండడమే. సరిపోయారు ఇద్దరు. ఏది పెంచుకుంటున్నావా పావునా? మరి కష్టపడలే. నీకు పిల్లలు లేరని అడగడానికి లేదు, పావును పెంచుకుంటున్నారంట ఆల్రెడీ చెప్పేశారు. ఆయనకు వారసుడో మొత్తానికి ఎవరో ఉన్నారు. ఎప్పుడైనా రావచ్చేమో ఎక్కడికైనా. నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చురా నాయన.